నాకు కూడా డాక్టర్ చరమ అని ఒక ఆయన వచ్చారన్నారు, ఈ ప్యాడీలో నీకు పెద్ద ప్రాఫిట్ ఉండదు, మొక్కజొన్న సీడ్ ప్రొడక్షన్ ఉంది, నేషనల్ సీడ్ ప్రొడక్షన్, నేషనల్ కంపెనీ వాళ్ళది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అప్లాండ్కి వెళ్ళి మొక్కజొన్న నాకు అప్లాండ్ లేదు సార్ అంటే, అప్లాండ్కి వెళ్ళి లీజు తీసుకో, ఒక 10 ఎకరాలతో స్టార్ట్ చేయి, ఆ లీజు తీసుకుని 10 ఎకరాలు వేసి చూసి బాగుందంటే ఇంకా పెంచుకోమని చెప్పాను. సరే ఇక్కడ ప్యాడీ అలాగే చేసుకుంటానే ఉన్నాం. ఐఆర్ఐని బట్టి ఎన్నో రకాల మార్టర్లోను హైదరాబాద్లోను, డిఆర్ఆర్ అని ఉంది మా హైదరాబాద్లో, డైరెక్టరేట్ ఆఫ్ రైస్ వాళ్ళు వీళ్ళు ఎన్నో రకాలు క్రాస్ చేస్తారు ఐఆర్ఐ తోటి. వాళ్ళు జై అనే వెరైటీ చేస్తారు, వీళ్ళు స్వర్ణ అనే వెరైటీ చేస్తారు, 7029 MTU. సరే మా రకాలన్నీ వేస్తూ రైతులు లబ్ధి పొందేవారు. దానికి మొక్కజొన్నకి వెళ్ళిపోయానండి. మేలు ఫిమేల్ ఉంటుంది అందులో, 2 rows మేల్ రోస్ ఉంటాయి, 6 rows ఫిమేల్ రోస్ ఉంటాయి. రో టు రో 30 inches, ప్లాంట్ టు ప్లాంట్ 12 inches అని అలా కరెక్ట్గా వేయాలన్నమాట. సీడు వేజేసి ఇస్తారు రావడం వల్ల, అలా వేసి రెడ్ సారా కావాలి, లైన్ ప్లాంటింగ్ ఉండాలన్నమాట. సరే వాళ్ళు చెప్పినట్టుగా వేశాను, చేస్తే 13 ఫిమేల్ సీడ్ వచ్చింది, 3 quintals మేల్ సీడ్ వస్తుంది అన్నమాట. ఈ 13 quintals మా బస్తా 30 రూపాయలు, ఇది 300 ఫిమేల్ సీడ్, అంత లాభం వస్తుంది. అవి మేల్ ఫీమేల్ అని టెస్ట్ చేస్తేనే తెలుస్తాయి. గింజలే వేరువేరుగా ఉంటాయి. అడుగు మొక్క ముఖ్య దూరం, వరుస దూరం 30 అంగుళాలు. ఎంత కష్టపడుతుంటే 13 వస్తుంది, దీన్ని ఇంకా అభివృద్ధి చేయవచ్చేమో అని ఒక థాట్ వచ్చి నెక్స్ట్ ఇయర్ 20 ఎకరాలు తెచ్చి, నెక్స్ట్ 20 ఎకరాలు కాదు, అలా 2-3 ఏళ్ళు వేస్తాను, 4 ఏళ్ళు వేస్తే ఎంత వచ్చినా 13-14 వచ్చాను. దాన్ని పెంచాలని నేను రీసెర్చ్ మొదలెట్టాను. ఈ రో టు రో 30 కల్లా 1 inch 4 inches తగ్గి 26 inches చేస్తాను. ఇది 12 inches కదా ప్లాంట్ టు ప్లాంట్, దాని అంగుళం దానికి 9 అంగుళాలు చేస్తాను. ఈ రకంగా చేస్తే మంచి దిగుబడి, డబుల్ దీల్డ్ వచ్చి 26 quintals వచ్చి ఆశ్చర్యపోయారు. వాళ్ళకి చెప్పలేదు, బట్ తీసుకుపోయారు మామూలుగానే. ఒక సంవత్సరం 100 ఎకరాలు పట్టుకొచ్చాను. అక్కడ మాకు పొలాలు కావాలి దొరికేవి. మొట్టమొదట 100 రూపాయలు ఇచ్చాను, 1000 రూపాయలకు ఒకటి పెంచాను. 2 రూపాయలు ఆడవాళ్ళు, మగవాళ్ళు 5 రూపాయలు, ఆ రేట్లు ఉండేయండి అప్పట్లో. చేశాను, పొలాలు దొరకకపోతే కౌలు రేటు పెంచుకుంటా 1000 రూపాయలకి వెళ్ళిపోయాను. అంటే ఇంకా అప్పుడు బ్యాంకులు, ఫైనాన్సులు కూడా వచ్చినాయి, ఇతర రైతులు కూడా వేయటం మొదలుపెట్టారు. ఈ 100 ఎకరాలు వేసినప్పుడు చెక్కింగ్కి వస్తారు, ఫిమేల్స్ రోజులో సెల్ఫ్ పాలన అవ్వకుండా ఆ బెన్ను తీసేయాలంట, పై బెన్ను తీసేయాలి, లేకపోతే స్వభావిక సంపర్కం అయిపోతుంది. అది తీసేస్తే ఈ 2 lines మేల్స్ ఉన్నాయి కదా, ఇవి ఆ పిప్పటి గాల్లో వాటికి అందిస్తాయి. మరి క్రాస్ పాలినేషన్ అవుతుంది, హైబ్రిడైజేషన్ అనమాట. ఆ రకంగా 100 ఎకరాల్లో వేస్తే 40 మంది ఇన్స్పెక్టర్లు వచ్చారు ఇన్స్పెక్ట్ చేయడానికి. ఒక రీజనల్ మేనేజర్ వచ్చాడు దాని గురించి, అదే విజయవాడ శంకర్, ఎంఎస్ అగ్రికల్చర్, హార్టికల్చర్. చేయనంతా తిరిగి చాలా చాలా బాగుందని 40 మంది ఆఫీసర్లు చెప్పారు. 40 మంది భోజనం చేస్తున్నారు. ఈయన కూడా భోజనం చేయమనంటే రోజు కొంచెం ప్లేస్ తగ్గించినట్టుగా ఉన్నావు కదా సుబ్బారావు అన్నారు. భయపడిపోయారు, ఏమంటారు అయినా. సరే తగ్గించాను సార్, 30 అంగుళాలు 26, 9 అంగుళాలు 12 అంగుళాలు 9 అంగుళాలు చేస్తానంటే, అంటే నేను మీ ఎంఎస్ అగ్రికల్చర్ మేము చేతగా చేసాం అనుకున్నావా, నీకు అంత అనుభవం వచ్చేసిందా? 4 ఏళ్ళ నుంచి పరీక్ష చేసాను సార్, అంగుళం తేడా చేస్తే ఇది మంచి దిగుబడి వస్తుంది సార్ అంటే, దిగుబడి వస్తుంది, సైజు తగ్గిపోద్ది, ఇంత గింజం వస్తుంది. ఇన్ని 100 ఎకరాలు బీహార్ గవర్నమెంట్కి ఇచ్చాను నేను, కొన్ని లక్షల నష్టం వస్తుంది, నాకు ఇచ్చిన గింజ తీసుకోరు వాళ్ళు. నీకు 20 quintals ఎలా వస్తా అనుకున్నావు, నేను ఎంఎస్ అగ్రికల్చర్ చేతగా చేసాను, చాలా కోప్పడి భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు. సార్ మీరు పాలినేషన్ అయిన తర్వాత రండి సార్, మీకు ఇష్టమైతే తీసుకొని లేదా మొత్తం సైడ్ వదిలేస్తాను, నేను మార్కెట్లో అమ్మేసుకుంటాను, నాకు ఇబ్బంది, ఖర్చులు వస్తాయి. సరే పాలినేషన్ అయిన తర్వాత వచ్చాడు, ఒక కండి తీసి చూశాడు, కింద గింజ అంత మొక్కజొన్నలో జనరల్గా కిందే పెద్ద ఉంటే పైన చిన్నగా ఉంటాయి, అలాంటిది 2 ఒకే సైజు ఉంటే ఆశ్చర్యపడాను. సుబ్బారావుని నా వేళ కోపడ్డాను,
ఏమిటి ఎలా చేసావు అసలు ఈ రీసెర్చ్ అంటే, మేమే చేయలేదు, మేమే చదువుకున్నప్పుడు చెప్పలేదు, ఇలా చేశాను సార్. నేను అందరూ చాళ్ళంట ఎరువేస్తారు లైన్లంట, నేను మొక్క ఎక్కడ ఉందో దాని పక్కనే 1 ఇంచులో హోల్ వేసి హోల్లో ఇంత కొంత పెద్ద గిన్నెలతో వేయించేవాడిని. అంచేత చెట్టుకి 2 గంటలు వచ్చినాయి. మొక్కజొన్నకి ఆకులు 12 నుంచి 16 ఆకులు వస్తాయండి. కింద ఆకుల్లో కనుక కండి వేస్తే 5-6 ఆకులు వేస్తే సైజు పెద్దది వస్తుంది. మామూలు 12 ఆకులు వేస్తే చిన్న సైజు వస్తుంది. అప్పుడు గింజలు చిన్నవి వస్తాయండి. ఎక్స్పీరియన్స్ మాకు కూడా వెరీ గుడ్, నేను చాలా అభినందిస్తున్నాను. నేను ఆవిడ మాటలను కోప్పడ్డాను. మా ఎండీని పిలుస్తాను ఢిల్లీ నుంచి, ఏఎస్ ఆయన కూడా వస్తారు, ఇది అందరికీ చూపిద్దాం శాస్త్రవేత్తలకి. ఏదో దీనికి ఒక బుక్ ప్రింట్ చేసి ఎలా చేయాలో. ఇదే వెరైటీ పక్క గ్రామంలో ఏలూరు దగ్గర హనుమాన్ జంక్షన్లో నేను లీజు తీసుకున్నాను. ఏలూరు దగ్గర అక్కడ పోదాం, ఇదే వెరైటీ, ఇదే వేస్తే వాళ్ళు చిన్న గింజలు వచ్చాయి. మనం హార్వెస్ట్ చేసిన తర్వాత చూస్తే కింద ఎంత సైజు ఉందో పైన అంతే సైజు. ఆశ్చర్యపోయాడు. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, నేను ఈ సీడ్ అంతా అక్కడ పట్టురావడం కష్టమైపోతుంది, అక్కడ షల్లింగ్లో పనికిరాని తీసి పక్కన పడేస్తారు, నేను షల్లర్ కొనుక్కుంటాను, మేము ఒక 2 ఆఫీసర్లు ఇవ్వండి, వాళ్ళకి అంటే లైన్లో ఎండబెడతాం మాత్రం గిన్నె కంటాన్ని. పనికిరాని ఉంటే గొడుగు ఉంటే పట్టుకుంటాం, మా మనిషి కర్ర ఇస్తాడు, అవి తీసేస్తాం, ఇక్కడే మీరు దాన్ని అంతా ఇన్స్పెక్ట్ చేయండి సార్ అంటే, అలాగే మిషన్ కొని తెచ్చుకోమంటే కోయంబత్తూరు వెళ్ళి షల్లర్ కొని తెచ్చుకున్నాను. షల్లింగ్ ఇక్కడ చేసి గింజలు పట్టుకుపోతాను, సీడ్ పట్టుకెళ్తాను. 26 క్వింటాల్స్ వచ్చింది. ఆశ్చర్యపోయాడు. అదే సీడు ఇంకో దేశం, అది ఇంకో రాష్ట్రానికి పంపిస్తే మాకు అది కావాలి, ఆ నెంబర్ సరే, ఇదే కావాలి, ఇది వద్దు, అవన్నీ పంపిస్తారు గవర్నమెంట్. రివర్స్ అయిందన్నమాట. అలా మొక్కజొన్నలో అంత పేరు తెచ్చుకున్నాను. నేషనల్ అవార్డు ఇచ్చారు, 72లో నేషనల్ అవార్డు ఇచ్చారు. మొక్కజొన్న జొన్న కూడా వేశారు, జొన్నలో కూడా రికార్డు సృష్టించారు. ఈ 2 కూడా, అది కూడా మేల్ ఫెమేల్ ఉంటుందండి. అది కూడా వాళ్ళు స్పేసింగ్ డిఫరెన్స్ చేసి బాగా చేస్తే మంచి సైజు వచ్చింది, బాగా పేరు వచ్చింది అండి. అది కూడా అంటే నిజ జీవితంలో మీరు ఈ మొక్కలు ఇలా వేస్తే ఇలా వస్తాయని మీరు ఏమైనా చదువుకున్నారా? లేదు చదువుకోలేదమ్మా, మొత్తం అంతా కూడా అసలు నేను ఎస్ఎస్ఎల్సి చదివాను. మా నాన్నగారు కాలం చేస్తే వచ్చే వర్షాల్లో పడిపోయాను. నేను డిగ్రీ కూడా అంటే చదువుకున్న వాళ్ళని బీట్ చేసి మీరు ముందుకెళ్తున్నారంటే మీకు ఉన్న ఇంట్రెస్ట్ ఎలాంటిదా? ఎలాగ మీరు ఇంత జ్ఞానాన్ని ఎంతోమంది చదువుకోకపోయినా విజ్ఞానవంతులు ఎన్నెన్నో చేశారు దేశంలో, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. అది చేయాలని తపన ఉండాలి లోపల, కష్టపడాలి. మొక్కజొన్న విత్తనం అది ఎరువు వేస్తుంటే నేను కూడా ఉండేవాడిని. నేను 20 మంది ఆడవాళ్ళు కూడా కొలత గిన్నె ఇచ్చేవాడిని, ఎరువులు కూడా ఉండేవాళ్ళు. మొక్కజొన్నలో ఇంకో స్పెషలిస్ట్ ఏంటంటే, ఇప్పుడు మొక్కజొన్న ఎలా ఉంటుంది అనుకోండి, చెట్టు ఈ లైన్లో ఉంటాయి, పక్కన బోధులు ఉంటాయి, వీటిలో నీళ్ళు పెడతాము, ఆ నీళ్ళలో వేస్తారు ఎరువులు అందరూ. మొక్క ఎక్కడ ఉంటే ఎరువు ఇక్కడ వేస్తే దీనికి ఎప్పటికీ అందుద్ది. నేనేమో హోల్ వేసి ఇందులో ఎరువు వేస్తున్నాను, దగ్గరగా ఆహారం అందుతుంది కదా, వెంటనే చూసుకుంటుంది, వెంటనే సైజ్ వస్తుంది. అలా చేస్తాను అనమాట. ఇలా చేశానని చెప్పి అదొక బుక్ ప్రింట్ చేసి వాళ్ళు మొత్తం అన్ని దేశాలకి, వాళ్ళు అది మన అన్ని రాష్ట్రాలకి విత్తనం కొనేవాళ్ళ దగ్గర, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ దగ్గర కొనేవాళ్ళ అందరి దగ్గర కూడా ఈ పేపర్ పంచి ఇలా సాగు చేసి దిగుబడి బాగుంటుందని చెప్పి బాగా పాపులర్ అయిపోయింది నేను చేసిన సిస్టమ్ అంతా. అందరూ ఆడాలతో చాళ్ళం ఇస్తారన్నమాట, నీళ్ళు పెట్టినప్పుడు ఆ నీళ్ళల్లో చల్లిస్తారు. అప్పుడు ఆహారం అక్కడ ఉంటే ఇక్కడ మనం ఎక్కడ ఉంటే మనకి అలా అందుద్దండి, మొక్క దగ్గర ఉంటే మనకి అంత ఆహారం అందుతుంది. అట్లా చేశాను. అలా చేస్తే మంచి ఇంకా అశ్వరావుపేట హనుమాన్ జంక్షన్ దానికి పొలాలు దొరకట్లేదు. ఇంకా అప్పుడు నేను అశ్వరావుపేట వెళ్ళి అక్కడ 60 ఎకరాల పొలం కొన్నానండి. పొలం కొని అదంతా అడవి, పక్క రిజిస్ట్రేషన్ పొలం, వ్యవసాయం ఆయన కాదు. ఎకరం 5,000. ఇక్కడ 1000 రూపాయలు కవర్, 100 రూపాయల కవర్ మొదలెడితే 1000 రూపాయలు కవర్ చేశాను. ఆ 1000 పొలం దొరకడం ఇంచేత బ్యాంకులు ఫైనాన్స్లు వచ్చినాయి, అందరూ వెయిట్ మొదలుపెట్టి స్టేట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తున్నారు అన్నమాట. అప్పుడు అక్కడికి వెళ్ళి మొట్టమొదటిసారి మొక్కజొన్న వేసాం. పొలం అంతా చేసి బోర్ వేశారు, 6 అంగుళాల బోర్ వేయండి.
వెరీ సాఫ్ట్ వాటర్, కెన్లే వాటర్తో ఈక్వల్, అంత సాఫ్ట్ వాటర్. ఓకే. చాలా ఉప్పు అనేది అంచేత అక్కడ పొగాకు తప్ప వర్జీనియా పొగాకు తప్ప రెండో వ్యవసాయం తెలియదు ఎవరికి ఖమ్మం జిల్లాలో. రెండో వ్యవసాయం రాదు. నీరు మంచిది కనుక వర్జీనియా అవుతుంది అన్నమాట. నేను మొక్కజొన్న వేశాను, సన్ఫ్లవర్ వేశాను, అరటి వేశాను, ఇలా అన్ని పంటలు అక్కడ చూపించాను. అక్కడ మంత్రి మొత్తం జిల్లా, ఖమ్మం జిల్లా అంతా తిప్పి ఏ పంటలు ఎక్కడెక్కడ వేయచ్చు అందరికీ ప్రతి ఊళ్ళో మీటింగ్ పెట్టి చూపించారు తుమ్మల నాగేశ్వరరావు. నేను కొబ్బరి వేశాను. కొబ్బరికాయ దొరికింది కదండి, పచ్చడి కానీ కూరలు కానీ కావాలంటే కొబ్బరికాయ దొరికింది కదా, అరటికాయ దొరికింది కానీ జీలుగు మిల్లెలు తెచ్చుకోవాల్సి వచ్చింది. సరే నేను కొబ్బరి తోట ఒక 25 ఎకరాలు కొబ్బరి వేస్తాను. టీ టాల్ ఇంటూ డ్వార్ఫ్ 3 ఏళ్ళకే కాసేస్తుంది. అప్పుడు ఐవి సుబ్బారావు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఉన్నారు. అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం, ఆయన చేత లెటర్ తెచ్చుకొని అక్కడ ఆ మొక్కలు వేస్తాను. 3వ సంవత్సరం కొబ్బరి వచ్చేసి అందరికీ కొబ్బరి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆర్టీసీ డిపార్ట్మెంట్కి, అన్ని డిపార్ట్మెంట్కి కొబ్బరి బండారు పంపితే ఆశ్చర్యపోయారు. అందరూ ఆఫీసులో వచ్చేవారు. మాకు మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళటానికి నిడదవోలు టు సత్తుపల్లి టు నిడదవోలు బస్సులు తిరిగాయండి. నరసాపురం వరకు పెంచమంటే 2 బస్సులు పెంచాడు ఆ టీఎం. ఎంత సర్వీస్ పెరిగిపోయింది, దానికి ఆశ్చర్యపోయాడు. ఆయన వ్యవహారం అక్కడ ఆర్టీసీ డిఎంగా పనిచేస్తున్నాడు. అలా సర్వీస్ చేసి 2 బస్సులు పెంచుని ఇప్పటికే తిరుగుతున్నాయని మంది.